హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పురుషద్వేషిణి అనే కథ చెప్పుకుందాం. పూర్వం విజయుడనే రాజుకు రత్నావళి అనే కుమార్తె ఉండేది. ఆమె చాలా చిన్న పిల్లగా ఉండగా ఆమె దాది రోజు ఒక కథ చెప్పేది. ఆ కథ ఏంటంటే, అనగనగా ఒక అరణ్యంలో ఒక అడవి పావురాల జంట ఉండేది. లేక లేక వాటికి 4 పిల్లలు పుట్టాయి. ఒకనాడు అరణ్యంలో కార్చిచ్చు బయలుదేరింది. ఇంకా ఎగరలేని స్థితిలో ఉన్న ఆ పిల్లలను ఆ కార్చిచ్చు దహించి వేసింది. ఇది చూసి ఆడపావురం ఎంతో దుఃఖించింది. నా పిల్లలు పోయాక నేను మాత్రం బతకడం దేనికి? ఈ మంటల్లోనే పడి ఆత్మహత్య చేసుకుంటానన్నది. మగపావురం తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బయలుదేరింది. కానీ సగం దారిలో మనం ఆత్మహత్య చేసుకోవద్దు. మనం ఉంటే ఇంకా పిల్లలు కలగవచ్చు. మనమే పోతే ఇంకేముంది అన్నది. ఛీ, నీకు పిల్లలు పోయినా విచారమే లేదు. నేను నీ మాట వినను అంటూ ఆడపావురం ఒంటరిగా వెళ్ళి మంటల్లో పడి చచ్చిపోయింది. లోకంలో ఎవరినైనా నమ్మవచ్చు, కానీ మగవాళ్ళని మాత్రం అస్సలు నమ్మకూడదు అనే కథని చెప్పేది. ఈ కథ విని రాజకుమార్తె దాదిని చచ్చిపోయిన ఆడపావురం ఏమైంది అని అడిగేది. దానికి ఆ దాది నవ్వుతూ, ఆ పావురమే మా రాజుగారి కడుపున ఇలా పుట్టింది అని రాజకుమార్తెను ముద్దులాడేది. కొద్ది కాలానికి ఆ దాది చనిపోయింది. కానీ రాజకుమార్తె దాది చెప్పిన అడవి పావురాల కథ, మగవారిని నమ్మరాదనే నీతి మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు. రత్నావళి ఒకనాడు తండ్రితో, నాన్న, దయచేసి నా కోసం తోటలో ప్రత్యేకంగా ఒక బంగళా కట్టించు. అందులో నేను, నా చెలికత్తెలు మాత్రమే ఉంటాం. అటుకేసి మగ పురుగు ఎవ్వరూ రాకుండా కట్టుదిట్టం చేయించు అని అడిగింది. అదేంటమ్మాయి, నేడో రేపో నీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నా నేను అన్నాడు తండ్రి. ఈ జన్మలో కాదు కదా, 1000 జన్మలు ఎత్తినా సరే నేను పెళ్ళాడడం అంటూ జరగదు అని చెప్పింది రత్నావళి. కొంతకాలం గడిచింది. దూరదేశం నుంచి ఒక రాజు కొడుకు, మంత్రి కొడుకు వచ్చారు. రత్నావళి ఉండే బంగళా చుట్టూ ఉన్న తోటను చూసి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని ముందుకు పోదామని అందులో ప్రవేశించారు. వారు తోటలోకి అడుగుపెట్టిన క్షణంలోనే, పొండి పొండి, ఇక్కడ పురుషులు అడుగు పెట్టకూడదు. మీరు పరదేశీయుల్లా ఉన్నారు. ఇది మా రాజకుమార్తె రత్నావళి బంగళా. ఇక్కడికి పోతుటీగ వచ్చిన మా రాజుగారు తీవ్రంగా దండిస్తారు అంటూ ఒక దాసీది అరుచుకుంటూ అక్కడికి వచ్చింది. మేమేమైనా మీ రత్నావళిని ఎత్తుకుపోతామా అన్నాడు రాజకుమారుడు. మా దేవి గారికి పురుషుల పొడ కూడా గిట్టదు, తెలిసిందా? వేగిరం వెళ్ళిపోండి అంది దాసీది. ఇద్దరూ తోట నుంచి బయటికి వచ్చేశారు. మిత్రమా, ఈ పురుషద్వేషిణిని ఎలాగైనా పెళ్లాడి తీరాలని నా అంతరాత్మ చెబుతుంది. దీనికి నువ్వేమంటావు అన్నాడు రాజకుమారుడు. అసలు ఆమె ఎంత అనాకారి మనిషో నేను విచారించి చూస్తాలే అన్నాడు మంత్రి కుమారుడు. ఇద్దరూ నేరుగా నగరానికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస ఏర్పరుచుకున్నారు. అవ్వ, మీ రాజు కూతురికి పురుషద్వేషం అంట కదా, కురూపి మాత్రం కాదు కదా అన్నాడు మంత్రి కుమారుడు. మా రత్నావళి చక్కని చుక్కబాబు అంది పెద్దమ్మ. అయితే ఈ పురుషద్వేషానికి కారణం ఏంటి అని అడిగాడు మంత్రి కుమారుడు. ఈ సంగతి మళ్ళీ ఎక్కడా అనకండి బాబు, ఇది పరమరహస్యం. రత్నావళి కిందటి జన్మలో ఆడపావురం. పెట్టక పెట్టక పిల్లల్ని పెడితే అగ్నిదేవుడు పొట్టన పెట్టుకున్నాడు. ఆడపావురము మగపావురము కలిసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాయి. ఆఖరి క్షణంలో మగపావురం ఎటో తప్పించుకుపోయింది. ఆడపావురం మంటల్లో పడి చనిపోయి మా రాజు కడుపున పుట్టింది అన్నది పేదరాశి పెద్దమ్మ. ఈ రహస్యం ఎవరు కనిపెట్టారవ్వా అని అడిగాడు మంత్రి కొడుకు. అయ్యో నాయనా, రత్నావళికి పూర్వజన్మ జ్ఞానం ఉంది అన్నది అవ్వ. ఓహో అలాగా అంటూ మంత్రి కుమారుడు కర్తవ్యం ఆలోచించాడు. మర్నాడు తెల్లవారుజామునే రాజు కొడుకు, మంత్రి కొడుకు పేదరాశి పెద్దమ్మ దగ్గర సెలవు పుచ్చుకొని బయలుదేరారు. వారు ఊరి బయట దాకా వెళ్ళి అక్కడ వేషాలు మార్చుకొని తిరిగి వచ్చారు. రాజుగారి ఆస్థానానికి నేరుగా వెళ్ళారు.
మీరెవరు, ఏ దేశం వారు అని రాజు మామూలు ప్రశ్నలు వేశాడు. మహారాజా, మాది నేపాల దేశం. వీరు మా గురువుగారు. ఇంద్రజాలంలో ఈ ప్రపంచంలోనే వీరికి సాటి అంటూ ఎవరూ లేరు. వీరు జలస్తంభన, వాయుస్తంభన, అగ్నిస్తంభన వగైరా విద్యలన్నీ చూపిస్తారు. ఎడారిలో మహారణ్యాలు పుట్టిస్తారు. ఎండిపోయిన చెట్ల మీద పళ్ళు పండిస్తారు. తమరు మెచ్చి తగిన బహుమానం ఇవ్వాలి అన్నాడు మంత్రి కుమారుడు. మంచిది, ఈ ప్రదర్శనాన్ని తోట బంగ్లా వద్ద ఏర్పాటు చేస్తాం. మా అమ్మాయి కూడా చూస్తుంది అన్నాడు రాజు. మంత్రి కుమారుడు ఆందోళన అభినయిస్తూ, మహారాజా, వద్దు. మా గురువుగారు స్త్రీద్వేషి, ఆడవారిని చూడరు. మీ బహుమానం లేకపోయినా మా వ్రతభంగం కావడానికి మాత్రం ఎంత మాత్రం వీల్లేదు అన్నాడు. ఓహో, అలాగా. పోనీ స్త్రీజనం రహస్యంగా కూర్చొని అయినా ప్రదర్శన చూడవచ్చా అన్నాడు రాజు. వారు కనిపించరాదు, వారి గొంతు వినిపించరాదు అన్నాడు మంత్రి కుమారుడు. ఆ ప్రకారమే ఏర్పాట్లు జరిగాయి. తోట బంగళా ఆవరణలో స్త్రీలకు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసి వారు కనిపించకుండా తెరలు కట్టారు. ఇంద్రజాలం ప్రారంభించడానికి ముందు రాజు కొడుకు లేచి నిలబడి ఇలా చెప్పసాగాడు. నా విద్యలను స్త్రీలు సరిగ్గా చూడలేకపోతే ఏలినవారు నన్ను మన్నించాలి. నాకు గల స్త్రీద్వేషానికి కారణం చెప్తాను. నాకు పూర్వజన్మ జ్ఞాపకం ఉంది. నేను కిందటి జన్మలో ఒక అడవి పావురాన్ని. నేను నా భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. మాకు లేక లేక పిల్లలు కలిగితే అగ్నిదేవుడు వాటిని పొట్టన పెట్టుకున్నాడు. నేను నా భార్య ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం. కానీ ఆఖరి క్షణంలో నా భార్య ఏటో వెళ్ళిపోయింది. నేను మాత్రం స్త్రీలను ఏ జన్మలోనూ నమ్మరాదనుకొని అగ్నిలో పడి ప్రాణాలు అర్పించాను. ఆ పుణ్యం ఫలితంగా ఈ జన్మలో నేను ఇంద్రజాల విద్యతో పుట్టాను. జన్మ జన్మాలకు నా భార్యకు వివాహం ఉండదు. ఇదే ఆమెకు నా శాపం. నేను కూడా స్త్రీని ద్వేషిస్తాను. ఇదంతా వింటున్న రత్నావళి తెర తోసుకొని ముందుకు వచ్చింది. అబద్ధం, పంచి అబద్ధం. సంతాన శోకంతో మరణించింది నేను. నువ్వే ఎటో ఎగిరిపోయావు అంది. నేను మరుక్షణమే మంటల్లో పడిపోయాను. నన్ను మోసగించింది నువ్వే అన్నాడు రాజకుమారుడు. మనం బతికుంటే మళ్ళీ పిల్లలు పుడతారన్నావు. నువ్వే మోసగాడివి అన్నది రాజు కూతురు. నీ దీక్ష పరీక్షించడానికి అలా అన్నాను. భగవంతుడికి పిల్లలనివ్వాలనే ఉంటే కలిగిన పిల్లలను మంటల పాలు చేస్తాడా? నువ్వే మోసగత్తెవి. నేను ఆ మాట అనగానే నువ్వు మరో దిక్కుగా పారిపోయి ప్రాణం రక్షించుకున్నావు అన్నాడు రాజుకొడుకు కోపం నటిస్తూ. అయిందేదో అయిపోయింది గురు. మీరు మీ భార్యను క్షమించి ఏలుకోండి. మిమ్మల్ని ఆ పరమేశ్వరుడే కలిపాడని మేమంతా అనుకుంటున్నాం అన్నాడు మంత్రి కుమారుడు. రాజకుమారుడు ప్రసన్నుడయ్యాడు. రత్నావళిని సమీపించాడు. నేను నీకు అన్యాయం చేసుంటే క్షమించు. నువ్వు మంటల్లో దూకలేదని నేను అనుకున్నాను అన్నాడు. నేనే పాపిష్టిదాన్ని. నన్ను చావనిచ్చి మీరు తప్పించుకుపోయారని నేను అనుకున్నాను. నన్నే మీరు క్షమించాలి అన్నది రత్నావళి. చివరికి రాజకుమారుడు చేసిన ఇంద్రజాలం రత్నావళి యొక్క పురుషద్వేషాన్ని పోగొట్టడమే. ఇందుకు బహుమానంగా రాజు అతనికి రత్నావళినిచ్చి శుభముహూర్తాన్ని పెళ్లి చేసేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.